నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు అమరావతి రాజధానిలో నిలిచిపోయిన కట్టడాలను పరిశీలించిన ఐఐటి నిపుణులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు దళితుల సంబరాలు తాడేపల్లిలో ఫ్రైడే డ్రై డేని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ దుర్గంధభరితంగా ఆత్మకూరు వడ్డెర కాలనీ ఆందోళనలో కాలనీ వాసులు తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతిలో 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ నుండి ఐఐటి నిపుణులు రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యే బిల్డింగ్లు, ఎమ్మెల్సీ బిల్డింగ్లు నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజనీర్లు పరిశీలించారు. అనంతరం ఐఐటి ఇంజనీర్ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. వీరితో పాటుగా ఐఐటి అధికారులు మున్వర్ బాషా, శివలింగం, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. So it's a little premature to be talking about the stability of the buildings. We'll certainly evaluate everything. We have a good team. We'll be working with APCRDA and we'll submit a report on whatever our findings are as relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the further completion for whatever intended function of these buildings. Sorry? It's a little too premature. We've just been in one office, so I can't comment based on that. I think we are going to be here for a few days. We'll look around, we'll prepare a plan, we'll be testing material where required, and then we'll submit a report based on our findings. Which issues are you going to focus? Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupational, and whatever needs to be done in the form of rectification. What is the present situation? It's too premature to say. We've just arrived here. We'll submit a report based on whatever we do. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRDA. How many days will take? That depends. Depends on the scope, depends on the state, depends on what we find. So, and of course it doesn't help that it is raining. That is going to certainly delay perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as we can. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తుళ్లూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తొలుతగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బైక్ ర్యాలీ చేసి మందకృష్ణ మాదిగ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి మాట్లాడారు. ఈ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి రోజునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికి మూల బీజం వేయటం జరిగింది. కాబట్టి అలాంటి మూల బీజాలని బయటకు తీసినటువంటి జాతి మాదిగ జాతి మన మందకృష్ణ మాదిగ గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలకుటి నాగేశ్వరరావు, చందోలు విక్టర్ పాల్, ఇందుపల్లి రామారావు, కొదమల కుమార్, పులి దాసు, బి సాంబయ్య, అద్దెపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో 2004లో వర్గీకరణ చేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. మరి అలాగే 2024లో మళ్ళీ తీర్పు మనకి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా మన హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈయన కాకుండా వేరే ముఖ్యమంత్రి ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మటుకి దీనికి వర్గీకరణకి అడ్డుపడేవాడని పక్షపాతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాదిగల ద్రోహుడు అంటే జగన్మోహన్ రెడ్డి.
చరిత్రను తిరగరాయాలని చెప్పేసి అన్న ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజైతే అన్నారో ఆ చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి కృష్ణమాదిగ గారు. మరి ఈరోజు మన జాతి ఈరోజు ఎంత ఆనందంగా గడుపుకుంటున్నామంటే మరి వర్గీకరణ చేయటం మరి ఆయన కృషి వల్ల ఆయన చేసిన కష్టం వల్ల అందరూ గ్రహించి మరి మన బిడ్డలను చదువుకునే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఆ వర్గీకరణ మనకి ఎంతో ఉపయోగపడుతుంది కనుక వ్యవస్థ మాదిగ జాతి మాదిగ ఉపకులాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించి పిల్లలను చదివించేసి మరి కృష్ణమాదిగ గారు ఏదైతే మనకు వర్గీకరణ సాధించారో 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కృష్ణమాదిగ గారు అని చెప్పి 2 మంది మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అసూలు బాశారు. వారికి ఈ యొక్క తీర్పును అంకితమిస్తూ మా ఆదినాయకుడు కృష్ణమాదిగ గారు మరి ఉద్ఘాటించారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మరి మేము ముందుకు ఇలాగే పోతామని, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలలో తీర్మానం చేసి మరి ఇటీవలనే కొన్ని ప్రభుత్వాలు మరి నోటిఫికేషన్లు ఇచ్చినాయి ఎంప్లాయ్మెంట్ పరంగా, విద్యాపరంగా. వాటిల్లో కూడా ఈ ఏబిసిడి వర్గీకరణను త్వరలో అమలు చేసి మాదిగలకు 59 కులాల ఉపకులాలకు సామాజిక న్యాయం అందించాలని మేము అయితే ముఖ్యంగా 2019లో కురుక్షేత్రంలో చాలామంది కేసులు పెట్టడం జరిగింది. జగన్ గవర్నమెంట్లో కానీ, గత గవర్నమెంట్లో కానీ, అంతకుముందు గవర్నమెంట్లో కానీ అందరి కేసులు ఎత్తివేయడం జరిగింది. కానీ కురుక్షేత్రంలో పెట్టిన మాదిగల కేసులు ఇంతవరకు ఎత్తివేయడం జరగలేదు. దయచేసి గవర్నమెంట్ కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వం కానీ అధికారులు కొంచెం దీన్ని శ్రద్ధ తీసుకొని ఈ కేసులు ఎత్తివేసి మాదిగలకి మరోసారి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ మరి 7 న్యాయవాదులను నియమించడం జరిగింది. వాళ్ళు 7లో 6.1 నిష్పత్తి ప్రకారము అందరూ కూడా 6 ఏకగ్రీవంగా వర్గీకరణ చేస్తేనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలో మరి ఈ యొక్క వర్గీకరణకి ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక వహించినటువంటి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ముఖ్య భూమిక వహించాడు. తీర్పు చెప్పటం ఇది రాజ్యాంగ విజయం. అంబేద్కర్ గారు ఇచ్చిన మనకి రాసిన రాజ్యాంగ విజయమని మనం భావించాలి. ఇది మాదిగల విజయం కాదు, అంబేద్కర్ మనకిచ్చిన విజయంగా భావించాలని, ఈ ఫలాలు అందుకోవడానికి గతంలో ఎట్లయితే మనం ఎస్సీలో అన్నదమ్ములుగా ఉన్నామో రేపు కాబోయే రోజుల్లో కూడా మనం అన్నదమ్ములుగా ఉండి అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ గారి సామాజిక న్యాయాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దాం. మొదటిసారిగా ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు ఎక్కడ జరిగాయి? సమాధానం: మొదటిసారిగా ఒలింపిక్ గేమ్స్ 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరంలో జరిగాయి. తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ హరికిరణ్, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, కమిషనర్ అలీం బాషా, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఏ శ్రీమన్నారాయణ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ఏరియాలో డెంగ్యూ వచ్చింది కాబట్టి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 250 మీటర్స్ ఇల్లులన్నీ కూడా సర్వే చేసి ఏమైనా ఇల్లులు ఇంకేమైనా నిల్వలు వాటర్ ఉన్నాయి ఇక్కడ చూస్తే 2-3 ఇళ్ళకి వెళ్తే వాళ్ళు 2 రోజులు 3 రోజులు 4 రోజులు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రావడం, సో ఇట్లాగా వేరే చోటుకి వెళ్ళి ఉండడం లేదా పని చేసుకోవడం, మళ్ళీ 4-5 రోజుల తర్వాత రావడం. సో ఫ్రిడ్జ్ వెనకాతల, ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ, సో ఇక్కడ ఫ్రిడ్జ్ వెనకాతల నీళ్ళు చేరడం, ఆ నీళ్ళలో లార్వా ఉండడం, రోకల్లో నీళ్ళు చేరడం, దాంట్లో లార్వా ఉండడం, ఇవన్నీ గమనించడం జరిగింది. ఇంకా యాక్టివ్గా ఇంకా డ్రై డే అనేది ఈరోజు ఫ్రైడే డ్రై డే అనేది అందుకనే పాటించమని చెప్తాం. ఫ్రైడే డ్రై డే అన్నది పాటిస్తే ప్రతి ఇంట్లోని ఇట్లాంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా దరిచేరకుండా ఉంటాయి. సో ఈసారి కూడా ఎక్కువ సర్వేలెన్స్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎన్ని సర్వేలెన్స్ చేసాం? సర్వేలెన్స్ అంటే ఎక్కడైనా ఒక పాజిటివ్ కేసు వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టెస్టులు చేయడం, మా ఫెసిలిటీకి వచ్చి పిహెచ్సిలకి సబ్ సెంటర్లకు వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయడం. సో టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాం. సో వీలైనన్ని కనుగొంటే కేసులు మిగతా వాళ్ళని రక్షించగలుగుతాం, అంటే వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించగలుగుతాం. కాబట్టి మేము సర్వేలెన్స్ కూడా పెంచాం. సో ఇదొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి కేసు వస్తే కనుక్కుంటాం, కానీ ఇది రెగ్యులర్ శానిటేషన్లో భాగంగా ఆ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కూడా చేపట్టాలి. సో ఇద్దరు కలిసి పనిచేస్తేనే పనులు బాగా జరుగుతాయి. ఇక్కడ కూడా గమనించడం జరిగింది, ఇక్కడ ఇది మైగ్రెంట్ పాపులేషన్, ఇంటర్మీడియట్ మైగ్రెంట్ పాపులేషన్లా ఉన్నారు. సో అందుకనే ఇక్కడ కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాల్సిన పని ఉంది. సో ఇట్లాంటివన్నీ అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రజానికానికి ఫ్రైడే డ్రై డే మన ఇంట్లో ఎక్కడా కూడా నీళ్లు నిల్వ లేకుండా ఒక రోజు వారంలో చూసుకోగలిగితే
మనం సేఫ్గా ఉంటాం, మన కుటుంబం సేఫ్గా ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. పక్కింట్లో ఊర్లు వెళ్ళిపోయారు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయినా సరే అక్కడ ఒక వారం రోజులు నీళ్ళు నిల్వ ఉండి లార్వా తయారైతే ఆ దోమ మొత్తం అందరినీ ఆ ఏరియాలో ఉండే 200 మీటర్ల పరిధిలో కొడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డెంగ్యూ కేసు వచ్చింది. ఈ డెంగ్యూ పొద్దున్న దోమ, అదే పగలపూట తిరిగే దోమ, దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ బాగా 40,000 30,000 కంటే కింద పడిపోతుంది. సో అందరికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇట్లాంటి డ్రై డే పాటించాలి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము కూడా అప్రమత్తంగా ఉంటాం, ఇక మీద ఇంకా అప్రమత్తంగా ఉంటాం. ఈ ఏరియాలో కొంచెం అవేర్నెస్ జనరేషన్, కొంచెం ఆ డ్రై డే పాటించే యొక్క అవేర్నెస్ కూడా ఇక్కడ సరిగ్గా లేదు. సో ఇలాంటి ఏరియాలో ఐడెంటిఫై చేసి ఇంకా విస్తృతంగా ఇట్లాంటి ఏరియాల మీద ఫోకస్ చేసి ఇంకా కొత్త కేసులు రాకుండా ప్రబలకుండా చూసుకునే పని చేస్తాం. అట్లాగే మున్సిపాలిటీ పంచాయతీలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే మీ రోడ్లు డ్రైనేజీలు మా పని అనుకుంటారు, మిగతా పని అనుకోరు. సో ఒక కేసు వస్తే నీళ్ళు ప్రతిరోజు వదలకపోతేనే నీళ్ళు స్టోర్ చేసుకుంటారు ప్రజలు. సో నీళ్ళు ప్రతిరోజు వదిలేలాగా మున్సిపాలిటీలు పంచాయతీలు చూడడం, నీళ్ళు ప్రతిరోజు వదిలితే వాళ్ళు స్టోర్ చేసుకునడానికి రేపటికి భయం ఉండదు. సో అందుకని మున్సిపాలిటీ పంచాయతీల రోల్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది దీంట్లో. సో దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన కోరుతున్నాం. ఈ ఏరియాలో హౌస్ టు హౌస్ సర్వే మళ్ళీ ఇంకోసారి చేసి ఇంకా ఏమైనా ఈ పిహెచ్సి పరిధిలో ఇది ఒక్క డెంగ్యూ కేసే వచ్చింది, కానీ చూస్తే లార్వా చాలా చోట్ల ఉన్నాయి. ఇంకోసారి యాక్టివ్గా మళ్ళీ మేమే ఫీల్డ్లో ఒకసారి టెస్టింగ్లన్నీ చేస్తాం. చుట్టుపక్కల ఉండే ఒక 70-80 ఇల్లు ఇంకోసారి టెస్ట్ చేసి ఇంకెవరూ కేసులు లేవని చెప్పి నిర్ధారించుకొని ఇంకోసారి డ్రై డే యాక్టివిటీ ఇమీడియట్గా ఈరోజు ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది కాబట్టి ఒక అవేర్నెస్ రేపు ఒక క్యాంపెయిన్ మోడ్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒకసారి తిరిగి చేయడం జరుగుతుంది. ఆత్మకూరు బడ్డెర కాలనీలో వర్షాలకు నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది జ్వరాలు వస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. రోజు ఒక డెంగ్యూ జ్వరం అంటున్నారు మా ఆవిడకి ఒక ఆయనకి, ఇంకా హాస్పిటల్ కానే ఉన్నాడు. పరీక్ష చేయించుకుంటే డెంగ్యూ జ్వరం లక్షణాలు కనపడుతున్నాయి అంటున్నారు. ఈ మురికి వాసన వల్ల, ఈ డ్రైనేజీ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామని మాకు తొందరగా డ్రైనేజీ కట్టి మరి మాకు కొంచెం రోడ్లు వేస్తే మేము కొంచెం బాగుంటామని ఏడుకుంటున్నాం. ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, పెద్దల్ని ఏడుకుంటున్నామండి. కొంచెం మాకు రోడ్డు వేసి డ్రైనేజీ ముఖ్యమండి. మా మురికి నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ఈ మురికి నీళ్ళ వల్ల జ్వరాలు, దగ్గులు, వాంతులు, విరోచనాలు అవుతున్నాయండి పిల్లలకి, పెద్దలకి. 10 రోజులకి 5 రోజులకి ఒకలా హాస్పిటల్ పడుతున్నాం. ఆ విధంగా ఏంటంటే మాకు కొంచెం డ్రైనేజీ కట్టి రోడ్లు వేయాలని మనం చేసుకుంటున్నామండి. మేము టెస్టులు చేసినా కానీ కొంత మలేరియా అని తేలింది. నిన్న మన డాక్టర్లు కొంతమంది వచ్చారు, వస్తే మలేరియా టైఫాయిడ్ అని తేలింది. ఈరోజు డెంగ్యూ జ్వరం అని మా వాడికి ఇప్పుడు ఇంటి అబ్బాయికి డెంగ్యూ జ్వరం అని చెబుతున్నారు. అది ఆ రకంగా బాధపడుతున్నాం. మురుగునీళ్ళ వల్ల డ్రైనేజీ లేక, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. అది 20 సంవత్సరాల కాంచి ఉంటున్నాము. ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా, వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఆలోచిస్తే మీరు తెలుగుదేశం, టీడీపీ మేము లెక్క ప్రకారంగా మేము మా లెక్కలు మేము ఏమో అన్నారు, వేయలేదండి వాళ్ళు. మాకు ఏ సహకారం చేయలే. అది మాకు మీరు కొంచెం అంటే మేము అటు ఉంటాం, ఇటు ఉంటాం కానీ ఏంటంటే మమ్మల్ని ఆ పక్షాన్ని చూసి మీరు తెలుగుదేశం మనుషులు మేము మాత్రం చేయము అని మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రం మాకు చేయలేదండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి. మాకు మాత్రం డ్రైనేజీ, రోడ్లు వేసి మా ఒక అందరిని కూడా పిల్ల జల్లని అందరూ కూడా కాపాడాలని ప్రార్థించుకుంటున్నామండి. ఇట్లాగే ఉంటే ఇదే పరిస్థితిలో ఇదివరకు చాలా సార్లు గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తే ఇప్పుడు కొంత రోడ్లు ఆపి రోడ్లలో ఇల్లు కడుతున్నారు. ఆ రోడ్లు ఆపకుండా రోడ్లలో ఇల్లు కడుతున్నారంటే నీ సొమ్మేం కాదని అంటున్నారు. రోడ్లు బ్లాక్ చేసి ఇల్లు కట్టుకుంటున్నారు. వాటి మూలాన నీళ్ళు బ్రేక్ అయిపోతుంది ఎక్కడ. ఈ పందులు ఒకటి బాగా గొడవ ఉంది. వీళ్ళు మన ఆఫీసర్ల దృష్టికి వెళ్తే మేము చేస్తున్నాంలే అంటున్నారు. వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. ఈ రోడ్లు మేమేం చేసే కాదంటున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు నిన్న 146 చేశారు. వాళ్ళు 70% ఉన్నారు జ్వరాలు. వీళ్ళేం వచ్చి 3 ఉండి 30 వాళ్ళు అందరూ బాగానే ఉండారని వీళ్ళు చెప్పి వెళ్తున్నారు ఇప్పుడు ఈ డాక్టర్ గారు వాళ్ళు. అదండి ఇప్పుడు అందుకే ఈ నీళ్ళ గురించి, మురుగు నీళ్ళ గురించి ఏదైనా ఏర్పాటు చేద్దామని చేస్తున్నాం. డి గారు వాళ్ళు ఏ గారు వచ్చిన తర్వాత వంతెన పగలగొట్టి చేస్తాం అని నేను చెప్పి ఆయన కోసం ఎదురు చూస్తున్నాం అని. ఈ పనులు కావాలా మాకు ఇప్పుడు ఈ లోకేష్ గారు చేసి పెడతారని ఆ దృష్టిలో ఉన్నాం. మేము ఆ ఆశ మీద ఉన్నాం. ఆయన గారు వచ్చి ఇట్టి సంగతి చెబితే నిన్నే వచ్చి పంపించాడు. జ్వరాలు తగులుతున్నాయి అంటే చెక్ చేశారు. ఈనాటి మంచి మాట. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి. అబ్రహం లింకన్.
కులాల మధ్య కేంద్ర ప్రభుత్వం చిచ్చు పెడుతోందని మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుర్రం రామారావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనోక్, దారా ప్రసాద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీల విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఆర్టికల్ 341 ద్వారా ఒక ప్రెసిడెంట్ గారు మాత్రమే చేయగలరు. అటువంటి ఆర్టికల్ 341ని సవరించకుండా కేవలం సుప్రీంకోర్టు ద్వారా ఒక 4-5 జడ్జెస్ కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టుగా వర్గీకరించుకోవడం అనేది ప్రజాస్వామ్య పాలనని అపహాస్యం చేయటమే అవుతుంది. దయచేసి పార్లమెంటు వారు వెంటనే ఈ యొక్క తీర్పును నిలుపుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1 కోటి మంది మాలలు తిరగబడితే ఈ యొక్క రాష్ట్రం ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కనుక తొందరపడి వర్గీకరణ చేస్తే దాని యొక్క రిజల్ట్ తప్పకుండా మీరు అనుభవిస్తారని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మాలల్ని బలిపశువులు చేయడానికి మీ యొక్క రాజకీయ క్రీడలో వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో 59 మంది ఉపకులాలు ఉంటే కేవలం 4 వర్గాలుగా విభజించి ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువగా పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి మీ యొక్క రాజకీయ క్రీడల్లో మాలల్ని మీరు ఎలా బలిపశువులు చేస్తారని అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క తీర్పుని 3 రోజుల ఆర్గ్యుమెంట్స్ని 600 పేజీలు తీర్పు ఇచ్చిందంటేనే దాంట్లో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో రాజకీయ కుట్ర ఉంది, రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ యొక్క దాడిని మాల మహానాడు ఐక్యవేదిక సమర్థవంతంగా ఎదుర్కొంటామని కూడా చెప్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో మాలల మీద జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రని, సామాజిక కుట్రని సమర్థవంతంగా ఎదుర్కొని మా యొక్క హక్కులు మేము రక్షించుకుంటాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తిరగా రాస్తామని కూడా మాల మహానాడు ఐక్యవేదిక తరపున మేము ఛాలెంజ్ చేస్తాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తాడేపల్లిలో రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ల రాష్ట్ర ప్రెసిడెంట్ డిజి మాధవరావు, నాయకులు డి బ్రహ్మానందరావు, మేకా పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. త్వరలోనే ఎస్సీఎంలో డబ్బులు వేసాము, మాకు వాడుకోవటానికి లేవని చెప్పి గందరగోళంగా డీలర్లందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు. అది అనేది ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం చేసిన అక్రమాలను సరిదిద్దటం కోసం కొంచెం టైం తీసుకున్నారు. నెక్స్ట్ మంత్కి మీ అందరికీ కూడా కందిపప్పు, పంచదార అన్ని రకాల సరుకులు వస్తాయి. మనకి ఎస్సీఎంల డబ్బులన్నీ కూడా వినియోగంలోకి వచ్చి మన అందరికీ ఆ డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మిడ్ డే మీల్స్, అంగన్వాడీ డబ్బులు గత ప్రభుత్వంలో కొంతమంది కొన్ని సంఘాల నాయకులు ఉత్తుత్తి చెక్ ఒకటి పట్టుకుని ఊరేగారు 23 కోట్లు వచ్చినాయని. అవి ఇంతవరకు ఏ ఒక్క డీలర్కి కూడా అందలా. దాని పేరు చెప్పి కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. కనుక మీరందరూ కూడా ఏ సంఘం అయితే పనిచేస్తుందో ఆ సంఘం వెనకాల పనిచేయండి. మీ అందరి ప్రయోజనాలు కూడా కాపాడాల్సిన బాధ్యత మా రాష్ట్ర సమాఖ్య తీసుకుంటుందని. 5వసారి ఎన్నికవటం ప్రెసిడెంట్గా మా బాధ్యతలు కొన్ని ఉన్నా కానీ ఈ సమస్యలు తీరక ఈ 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాము. ఇప్పటి నుంచి మాకు స్టేట్ ప్రెసిడెంట్ లీలా మాధవరావు గారు అప్పటి నుంచి మా వెనదట్టే ఉన్నారు. అయినా కొన్ని పనులు ఆగిపోయినాయి. కాబట్టి మా డీలర్ల సమస్యలు ఏమైనా ఉంటే నేను ఎదుర్కొంటాను. నా వల్ల కానప్పుడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీడీపీ దళిత నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలుమొట్ల ప్రేమ్ కుమార్, వేమూరి మైనర్ బాబు, ఎర్రగుంట్ల భాగ్యారావు, మల్లవరపు వెంకట్, ఈపూరి పెద్దబ్బాయి, బాబు, వల్లభాపురం పీటర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దీనిలో ఎవరు ఎలాంటి సహోదరులు అందరూ కలిసికట్టుగా అందరూ ఐక్యంగా ఉండాలనేది మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎవరు గొప్ప అనే పరిస్థితులు ఎవరికీ లేవు. మాదిగల ఐక్యతగా వర్ధిల్లాలి అన్న కాన్సెప్ట్ ఆ రోజు కృష్ణ గారు మొదలుపెట్టితే దానికి బాబు గారు ఇచ్చిన స్ఫూర్తి ఈ 30 సంవత్సరాల్లో నెరవేరింది. దీనివల్ల ఎస్సీలు అందరూ ఏ కులాల వారైనా కానీ కలిసికట్టుగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మాది ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకి సమానమైన ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా 2000లో చంద్రబాబు గారు ఎస్సీ వర్గీకరణని చేయించడం జరిగింది. దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్న
సాంకేతిక లోపాల వల్ల కొట్టివేయడం జరిగింది. దాన్ని మొత్తం కూడా సమీక్షించుకొని 4 కమిషన్లు వేస్తే 4 కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది, ఇది కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఆ 4 కమిషన్లు రిపోర్ట్ను కూడా తీసుకొని కేంద్ర గవర్నమెంట్ వారు సుప్రీంకోర్టు వారు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. సపోర్ట్ చేసుకుంటూ మేము అందరం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో దీనికి మరి ప్రధానమంత్రి గారు కూడా మరి సహాయ సహకారాలు అందించారు. మరి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ వర్గీకరణకి సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, నాయకులు గోవాడ దుర్గారావు, గుత్తికొండ ధనుంజయరావు, తోట పార్థసారథి, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా కూడా జాతీయ జెండాని ప్రతి ఆగస్టు 15 కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కంపల్సరిగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. దానికి పింగళ వెంకయ్య గారు రూపకల్పన చేసినటువంటి జెండానే మరి ఉపయోగిస్తూ ఉంటారు. స్వాతంత్ర్యం పోరాటంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుని యొక్క త్యాగ ఫలాలని మరి వారి పోరాటం ద్వారా తెచ్చుకున్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వారి యొక్క జీవిత చరిత్రని వారు చూపినటువంటి మార్గంలో మనం అందరం నడుచుకొని మరి యొక్క వేడుకని జరుపుకుంటూ సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ను శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ్ సునీత సందర్శించారు. ముందుగా మార్కెట్ యార్డ్లో జరుగుతున్న పసుపు రాసులు, పోతలు, కాటాలను పరిశీలించి రైతులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి యార్డు సమావేశ మందిరంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం కొత్త మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి కోల్డ్ స్టోరేజ్కు వెళ్లి పసుపు బస్తాల నిల్వలు, సదుపాయాలు, రికార్డులను పరిశీలించి కోల్డ్ స్టోరేజ్ యజమాని నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే యార్డు పరిధిలో 1,24 లక్షల మార్కెట్ ఫీజును వసూలు చేశారు. కమిషనర్ వెంట మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ కె శ్రీనివాసరావు, ఏడీఎం కె రాజబాబు, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, సూపర్వైజర్లు రాంబాబు, తిరుమలరావు, ఏఈ ఎం సాంబానాయక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సునీత మాట్లాడారు. అనేక సౌకర్యాలు అనేవి ఎక్కడైతే ఈ లోపాలు ఉన్నాయో వాటినన్నింటినీ సరిచేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ ఓపెన్ ఆక్షన్ వల్ల జరిగే కష్టనష్టాలను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఈనాం విధానం అనేది ఒక ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా నష్టం జరగకుండా చూడటం. మరి ఎక్కడెక్కడ రైతులు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటే ఇది కేవలం ఈనాం ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈనాంని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు ఏ విధంగానూ నష్టం జరగకుండా ఇందులో మిడిల్ మెన్, అదేవిధంగా ఇతర దళారీలకు లాభం చేకూరే విధంగా లేదా ఈ వ్యవసాయోత్పత్తి అనేది రాను తగ్గిపోయే విధంగా యార్డ్లో మరి అవకాశం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈనాం మీద మరింత శ్రద్ధ పెట్టి రైతులకు వారి శ్రేయస్సుకు సంబంధించి మరింత ప్రయోజనకరంగా మార్చే విధంగా ఈనాంని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సిబ్బందికి పరంగా చూసినట్టయితే కొన్ని యార్డ్స్లో అసలు ట్రాన్సాక్షన్స్ లేదా వ్యాపారం జరిగినప్పటికీ కూడా అక్కడ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా కొంత సిబ్బంది లేని చోట ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని రేషనలైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా వరకు అవుట్సోర్సింగ్ సిబ్బందే పనిచేస్తున్నారు. వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని వెంటనే పరిశీలించి ఎక్కడైతే ఎక్కువ సిబ్బంది ఉండి తక్కువ వ్యాపారం జరుగుతుంది లేదా తక్కువ వ్యాపారం ఉండి ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా రేషనలైజ్ చేయడం జరుగుతుంది. అండి ఈరోజు నేను వచ్చిన సందర్భంగా కూడా ఒక 2-3 ఇష్యూస్ ఇక్కడ రైజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి తగిన సౌకర్యాలు లేవు అనే ఒకటి సమస్యను తీసుకురావడం జరిగింది. సో దీని మీద కూడా వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు సౌకర్యం అంటే పీక్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ సీజన్లో రైతులకు ఏ విధమైన సౌకర్యాలు మనం కల్పిస్తున్నాము అనేది కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది.
దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ శుక్రవారం 193వ రోజుకు చేరుకుంది. హైదరాబాద్కు చెందిన ముప్పన సూర్యకుమారి సహకారంతో ముప్పన వీర్రాజు మాణిక్యం జ్ఞాపకార్థం క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వందలాదిగా నిరుపేదలు హాజరై తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ప్రత్యేక పదార్థాలు బ్రెడ్ హల్వా, గారె, బిర్యానీతో పాటుగా పెరుగన్నాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నూకతోటి రవి, ఏమినేని కోటేశ్వరరావు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్షవర్ధన్, గరికపూడి శశిధర్, ఎస్డి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల శుక్రవారం ఎంఆర్పీఎస్ ఏకలవ్య సంఘం నాయకులు దుగ్గిరాల్లో హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రైలుపేటలోని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరు విజయ్ కుమార్, అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం వ్యవస్థాపకులు చిలువూరు నాగరాజు, జిల్లా నాయకులు కటివరపు కోటేశ్వరరావు, ఏకలవ్య సంఘం రాష్ట్ర నాయకులు గరిక శ్రీనివాస్, కొమరాల శ్రీనివాస్, కిన్నెర నాగరాజు, నలికుర్తి కోటేశ్వరరావు, కుంభ శ్రీనివాసరావు, ఉన్నం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సెల్యూట్ చేయడం మనందరి బాధ్యతగా కావాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో సంక్షోభం క్రియేట్ చేయబడినప్పుడు, వెన్ క్రైసిస్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద సొసైటీ, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రిజల్యూట్స్ ఎవ్రీథింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైతే సమాజంలో సంక్షోభం ఏర్పడితో మాదిగలకి వర్గీకరణ చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాయో, అంబేద్కర్ రాజ్యాంగం మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా రాజ్యాంగం ద్వారా వర్గీకరించే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ లా ఓవర్టేక్స్ లెజిస్లేచర్ చాలా బలవంతమైన సూత్రం మీద ఇది లాలో. అంబేద్కర్ ముందే చెప్పాడు రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్యానికి కుక్క కాపలా కాస్తుందని చెప్పాడు అంబేద్కర్. ఆ మహానుభావుడు చెప్పిన విషయాన్ని ఈరోజు సమాజం మొత్తంగా అంగీకరిస్తూ ఉంది, జడ్జిలు అంగీకరిస్తూ ఉన్నారు. ఏదైతే 7 జడ్జెస్ బెంచ్ ఉందో కాన్స్టిట్యూషనల్ బెంచ్, ఆ బెంచ్ ద్వారా జ్యుడిషియరీ పార్లమెంట్ని కూడా ఓవర్టేక్ చేసి బాధితులకి వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చే సందర్భం చాలా సంతోషపడిన విషయం. ఇదే సందర్భంలో ఎస్టీలను కూడా వర్గీకరించమంది రాష్ట్రాలకి పవర్ను బదలాయించేస్తూ పార్లమెంటు సంబంధం లేకుండా సమస్యను సంక్లిష్టం చేయకుండా రాజకీయ రంగు పొలమకుండా అందరికి న్యాయం చేయమని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం చెప్తా ఉంది. మాకు మాత్రం ఆగస్టు 1వ తారీఖున భారతదేశంలో మాదిగలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, పొడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం వచ్చిందని ఖచ్చితంగా మేము భావిస్తాం. అయితే 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులపురపాడు మండలం ఈదుమూడి గ్రామంలో పుట్టిన ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దశలుగా దేశమంతా వ్యాపిస్తూ 30 సంవత్సరాల క్రితం నుంచి మేము ఉద్యమం చేస్తుంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు కల్పించిన హక్కు ద్వారా నేడు సుప్రీంకోర్టు మాకు తీర్పిచ్చింది. ఏంటంటే భారతదేశంలో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగలు, ఉపకులాలకి సమానమైన హక్కులు కల్పించాల్సిందే. ఇది రాజ్యాంగం చెబుతుంది, అందరికీ ఉండాల్సిందే అనేది రాజ్యాంగం మాకు కల్పించింది. ఆ రాజ్యాంగం ద్వారా మాకు సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది. ఈ తీర్పును మేము స్వాగతిస్తూ మేము సుప్రీంకోర్టుకి ఉన్న జస్టిస్కి అభినందనలు తెలియజేస్తూ మేము ఉసిరిపాటి బ్రహ్మమాది గారి అధ్యక్షతన పనిచేస్తూ మేము ఈ రకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో శుక్రవారం టీడీపీ నాయకులు జూట్రు ఏడుకొండలు, మాతృమూర్తి, జూట్రు అలివేలమ్మ సంస్మరణ కార్యక్రమం జరిగింది. అలివేలమ్మ చిత్రపటానికి సిపిఎం నాయకులు జేవీ రాఘవులు, భగీరథ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, వడ్డెర సంఘం నాయకులు కుంచాల కిషోర్, టీడీపీ నాయకులు కటారి విష్ణుమూర్తి, కర్నాటి శివసత్యనారాయణ, కగ్గా శ్రీను, సగర సంఘం నాయకులు కటారి వెంకటేశ్వరరావు, రెడ్డి సుబ్బారావు, నంగళం ప్రసాద్, నక్కా బాలకోటి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పౌరాల కాలనీలో మార్కండేయ కాలనీ యూపీహెచ్సీ ఆధ్వర్యాన ఫ్రైడే డ్రై డే కార్యక్రమం జరిగింది. డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హాజరై కాలనీలో నీటి నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ప్రియాంక, మలేరియా అధికారి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మండలం నవలూరులో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ సూపర్వైజర్ వి శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ యు రుక్మిణి, మార్తమ్మ, ప్రవీణ, ఉషా, ప్రసన్న, వరలక్ష్మి, సూర్యకుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బిడ్డకి మొదటి టీకా ముర్రుపాలు బిడ్డకి మొదటి టీకా ముర్రుపాలు బిడ్డకి మొదటి టీకా బిడ్డకి పాలు ఇప్పించటంలో తల్లిదండ్రుల సహకారం అవసరం. బిడ్డకి పాలు ఇప్పించటంలో తల్లిదండ్రుల సహకారం అవసరం. ఆత్మకూరు వడ్డెరపాలెంలో పారిశుద్ధ్యం క్షీణించి జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో శుక్రవారం పెదవడ్లపూడి పీహెచ్సీ సిబ్బంది కాలనీలో ఇంటింటికి తిరిగి జ్వరాలపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పట్టెం లాజర్, ఏఎన్ఎం వై ఫణీంద్రలక్ష్మి, ఆశాలు, కోటేశ్వరి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి గండారాయపేట శ్రీ తోతాద్రి పోలేరమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో ఆషాఢ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయని సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు ముత్తిక వెంకట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బొమ్మన శ్యామ్ కుమార్, సహాయ కార్యదర్శి మాన్యం అచ్చయ్య, గౌరవ సలహాదారులు కొసనం నాగకోట శ్యామలారావు పాల్గొన్నారు. ఊరేగింపు జరిగి వడ్లపూడి సెంటరు, మిద్ది సెంటర్ మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా తోతాద్రి పోలేరమ్మ వారి దేవస్థానం వరకు విశేషముగా కనక తప్పెట్లు, బాణాసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా జరుగును. అలానే 5 గంటల నుంచి అమ్మవారి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు, లక్ష కుంకుమర్చన పూజలు, విశేష పూజలు, గోత్రనామ అర్చనలతో వచ్చిన భక్తులు అందరికీ కూడా ప్రతి ఒక్క భక్తులకి కూడా అమ్మవారికి అభిషేకం చేసే భాగ్యాన్ని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు ఏర్పరిచి ఉన్నారు. 300 మంది మహిళలతో, బోనాలతో, తప్పట్లతో, అలాగే మేళతాళాలతో, తీన్మారుతో మరియు కోలాటం సంస్కృతిక కార్యక్రమాలతో బయలుదేరి వడ్లపూడి సెంటర్ మరియు మిద్ది సెంటర్ మెయిన్ బజార్ గుండా లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముందుగా గండాలయపేటలో ఉన్నటువంటి శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మ వారి ఆలయం ప్రాంగణంలో మరి శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు జరుగును. అనంతరం అక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కలదు.